ఒక అధ్యాయాన్ని కల్పించుకోవాలి. అది నీ చేతిలో ఉంటుంది. నువ్వు పడిన కష్టము వలన నీకు లక్ష్యశుద్ధి కలిగి ఉంటే ఖచ్చితంగా చరిత్ర పుస్తకంలో నీకు ఒక అధ్యాయం ఉంటుంది నీ పేరు మీద. ఫలానా ఆయన చూడండి అని చెప్పుకుంటారు. అది ఒక లక్ష్యం పెట్టుకుంటే వచ్చేది కాదు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి జీవితంలో కష్టపడి ఉపయోగించుకోవడం రావాలి. ఆ లక్ష్యశుద్ధి ఉన్నవాడు తప్ప ఆ స్థాయిని పొందలేడు. జీవితాన్ని సక్రమంగా వాడుకోకుండా గడిచిపోతోంది కదా అని 24 గంటలు వినోదంతో, 24 గంటలు ఇంద్రియముల యొక్క చాపల్యంతో గడిపేసిన వాడు జీవితంలో సమున్నతమైన స్థానమును పొందలేడు. సరిగదా? జీవిత విలువ తెలుసుకోలేనివాడు భగవంతుని యొక్క అనుగ్రహమునకు కూడా పాత్రుడు కాలేడు.